అని నిర్ధారిస్తూ సెల్ ఫోన్కి మెసేజ్ ఇచ్చే కాన్సెప్ట్ ఎన్నికల వ్యవస్థలో గేమ్ చేంజర్ కాన్సెప్ట్ అది. ఓటింగ్ శాతం 5% 100% పెరుగుతుంది. క్షణాల్లో ఎవరు ఓటేశారు, ఎవరు ఓటేస్తే తెలియజేయడానికి ఉపయోగపడేదే సెల్ ఫోన్కి SMS కాన్సెప్ట్. అలాగే ఇండియా ఓటర్స్ యాప్లో ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసినా, ఓటర్ ID నెంబర్ ఎంటర్ చేసినా ఓటేసి ఉంటే డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఇంటి మార్క్ కనపడుతుంది. క్షణాల్లో ఎవరు ఓటేసింది, ఓటు వేయింది తెలియజేయడం వల్ల ఓటర్లో చైతన్యం వస్తుంది, క్షణాల్లో తెలిసిపోతుంది. ఓటు హక్కు వినియోగించుకోకుంటే నేను ప్రశ్నించడానికి అనర్హుడని. ఈరోజు ఎన్నికలప్పుడు చూడండి, డిగ్రీ కాలేజీల్లో సెమినార్స్ పెడుతున్నారు. ఆశించిన స్థాయిలో ఎక్కడో ఓటింగ్ శాతం నమోదు కావటం. ఈ ఆవిష్కరణలు అమలు చేస్తే, ఈ 5 ఆవిష్కరణలు ప్రతి ఎన్నికల్లో 80 నుంచి 90% ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఓటింగ్ శాతం పెరగడానికి 2024లో ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? 5,000 కోట్లు సుమారుగా. 50 కోట్లు ఖర్చు పెట్టి సెల్ ఫోన్కి SMS పంపిస్తే మీరు ఫలానా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు అనేది మాత్రమే తెలుస్తుంది. ఏ అభ్యర్థి ఓటేసి తెలియదు, ఏ ఎన్నికల గుర్తుకు ఓటేసి తెలియదు. ఇది ఈ 5 ఆవిష్కరణలు కేవలం భారతదేశానికి సంబంధించినవి కాదు, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడ లేని ఆవిష్కరణ చేసి మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు సహృదయంతో స్వాగతించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి, మార్పులు చేర్పులు ఏమైనా చేయాల్సి ఉంటే చేసి, విస్తృత స్థాయిలో ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ఉపయోగపడే విషయాలు పబ్లిక్లో చర్చించకుండా వ్యక్తిగత గోప్యతని ఆర్టికల్ను అడ్డం పెట్టుకొని ఒక్కసారి ఈ కేసును క్లోజ్ చేసేద్దామనే మీ ప్రయత్నాలు చాలా దురదృష్టకరం భారతదేశానికి. అలాగే మీరు ఒక విషయం స్పష్టంగా తెలియజేశారు, ఇవన్నీ అనవసరమైన పనిభారం అన్నారు. మీలాగా అనవసరమైన పనిభారం అని TN శేషన్ గారు భావించుంటే ఎన్నికల సంస్కరణ వెలుగులోకే వచ్చేవి కాదు. మీలాగా అనవసరమైన పనిభారం అని కోవిడ్ సమయంలో అన్ని వ్యవస్థలు భావించుంటే దేశం అస్తవ్యస్తమైపోయేది. మీలాగా అనవసరమైన పనిభారం అని భావించుంటే ఈరోజు పాటల్లో సైనికులు విపత్కర వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వహించలేరు. మీలాగా అనవసరమైన పనిభారం అని భావించుంటే 130 కోట్ల మంది చేతుల్లో ఆధార్ కార్డు ఉండేదే కాదు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇంత మంచి ఆవిష్కరణ వెలుగులోకి రాకుండా, చర్చించకుండా, కనీసం ఒక అవకాశం ఏ విధంగా ఆచరణ సాధ్యం అవుతాయో మీరు లెటర్ ద్వారా తెలియజేయండి, లేదా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ సంప్రదించి వివరాలు ఇవ్వండి అని చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా కనుమరుగు చేయాలని చూడటం చాలా దురదృష్టకరమైన విషయం. ఓటు హక్కు వినియోగించిన ఓటర్కి ఇది చీకటి రోజు. ఎందుకంటే గుర్తింపు గౌరవించే వ్యవస్థ 70 సంవత్సరాలుగా భారతదేశంలో లేనే లేదు. ఓటు హక్కు మీద పూర్తి స్థాయి పాఠ్యాంశం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు కూడా ఎక్కడా లేదు. భారతదేశంలో ఈ ఆవిష్కరణలు అమలైతే ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు స్ఫూర్తిగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని వీటిని అమలు చేస్తే భారతదేశానికి ఎంతో మంచి పేరు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక విషయాన్ని గుర్తించాలి, ఓటు హక్కు సద్వినియోగం ఓటర్ల బాధ్యత అనే పాఠ్యాంశం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక గుర్తింపు దేశవ్యాప్తంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. కాబట్టి ఈ పాఠ్యాంశాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసే అవకాశాన్ని పరిశీలించి అమలు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ విషయంలో పూర్తి సహకారాలు కూడా మాకు అందించాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి న్యాయ పోరాటం చేయడానికి అన్నీ ఉచితమే. మేము న్యాయ పోరాటం చేయాలంటే అన్నీ ఆర్థికంగా ఎత్తుక్కోవాలి, సామాన్య పరిస్థితి అట్లా ఉంటుంది. కాబట్టి మేధావి వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు వీటి మీద స్పందించాలి. గౌరవనీయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ కార్యక్రమం మీద చర్చా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో నిర్వహిస్తే ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. నాకు విన్నపం ఏంటంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీరు చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని ఆహ్వానించండి, మేధావి వర్గాన్ని స్వచ్ఛంగా ఆహ్వానించండి, మమ్మల్ని ఆహ్వానించండి. ఎలా ఆచరణ సాధ్యం కావో వాళ్ళని నిరూపించండి. మీ సమక్షంలో ఎలా ఆచరణ సాధ్యం అవుతామో నేను నిరూపించాలని సిద్ధంగా ఉన్నాను. ఈ అంశం మీద ప్రజాభిప్రాయ సేకరణకి వెళితే కనీసం ఉదాహరణకు ఒక 1000 మందిని విచారిస్తే 100 మంది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయాలను ఏకీభవించరు. ఎందుకంటే వారు దురుద్దేశాలతో ఇచ్చారు సమాధానం అనడానికి, నిరూపించడానికి ఆధారాలను ఒరిజినల్ చేతిలో పెట్టుకొని నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈరోజు ఈ సభముగా తెలియజేస్తున్నాను. ఈ ఓటర్ ప్రోగ్రెస్ కార్డు 10 సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఓటర్లు ఎవరు ఓటర్ ప్రోగ్రెస్ కార్డు వారే డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ ఖర్చులు కూడా ఎన్నికల సంఘానికి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద పడదు. అదేవిధంగా ఈ ఓటర్ ప్రోగ్రెస్ కార్డులో ఇప్పుడున్న 90 కోట్ల మంది ఓటర్ల యొక్క వివరాలు దీంట్లో కన్వర్ట్ చేయటం ఎన్నికల సంఘం అనుకుంటే చాలా ఆచరణ సాధ్యమయ్యే పని. ఆచరణ సాధ్యం పని మాత్రం కానే కాదు.
అలాగే ఓటు హక్కు మీద పూర్తి స్థాయి పాఠ్యాంశం. ఎంపీ ఓటు వేయడం వల్ల ఓటర్కు ఉన్న విలువ ఏమిటి, ఎమ్మెల్యే ఓటు వేయడం వల్ల ఓటర్కు ఉన్న విలువ ఏమిటి, స్థానిక ఎన్నికల ఓటు వినియోగించడం ఓటర్ యొక్క విలువ ఏమిటి అనే అన్ని రకాల అంశాలను ఈ పాఠ్యాంశంలో రూపొందించినది. ఇది 8వ తరగతి నుంచి అమలు చేయాలి. ఎందుకంటే 18వ సంవత్సరం ఓటు హక్కు వచ్చినా కూడా 8వ తరగతిలో ఎందుకు పెట్టాలి అని సందేహం ఉండొచ్చు. 10th క్లాస్ చదివిన వాళ్ళందరూ కాలేజీకి పోరు, ఐటీఐకి వెళ్ళిపోతారు, పాలిటెక్నిక్ వెళ్ళిపోతారు, కొందరు చదివి చేతివృత్తుల్లోకి వెళ్ళిపోతారు. పూర్తి స్థాయి అవగాహన ఉంటే 18వ సంవత్సరం వయసు రాగానే ఓటు హక్కు నమోదు చేసుకుంటారు. 100 మంది నమోదు చేసుకుంటే 25 మంది ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. ఇలాంటి స్థిరమైన ప్రణాళికలు లేకపోవడం వల్ల, ఎన్నికల విధానంలో అస్తవ్యస్తంగా ఉండడం వల్ల 55%, 40% రకరకాలుగా జరుగుతుంది. దేశం మొత్తం ఒక నిష్పత్తి ప్రకారం 80 నుంచి 90% ఓట్లు నమోదు అవ్వాలంటే ఈ 5 ఆవిష్కరణలు కీలకమైనవి. ఈ ఆవిష్కరణలో అత్యంత వేగంగా వచ్చే ఎన్నికల్లోనే అమలు చేయాలని భావిస్తే ఎన్నికల కమిషను గేమ్ చేంజర్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. అదే సెల్ ఫోన్కి SMS పంపించేది. ఇది చాలా సులభమైన పని, 30 పైసలు ఖర్చు. దీనివల్ల 5% ఓటింగు 100% జరుగుతుంది. ఇది మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ దృష్టికి ప్రభుత్వం